సార్ ఒకవైపు చంద్రబాబు గారు, మరోవైపు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళిద్దరూ కూడా మొన్న ఒక ప్రైవేట్ కార్యక్రమంలో కూడా సొంత అన్నదమ్ములు ఎలా ఉంటారో వాళ్ళ బంధం అలా ఉంది. వాళ్ళ మాటలు అలాగే ఉన్నాయి. మా కూటమికి సంబంధించి మా మైత్రిని ఎవరు చెడగొట్టలేరని ఒక పక్క మాట్లాడుతుంటే, ఏదో సీఎం ఫోన్ ఎత్తట్లేదు. డిప్యూటీ సీఎం ఇక్కడ ఉన్నా కూడా ఎక్కడో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ తరహా అంటే ఈ ప్రచారాలు జనాలకు వాస్తవాలు తెలుసు. కానీ ఈ ప్రచారాల ద్వారా ఏం సాధిద్దామని, అలాగే సనాతన ధర్మం అంటూ పవన్ కళ్యాణ్ గారు ఆయన నడుస్తున్న దారిని ఎందుకు దాన్ని ఒక భూతత్వంలో చూపిస్తున్నట్టుగా చూడాలండి. అన్న మీకు ఓ మాట చెప్తాను వినండి. గతంలో అంటే వైసీపీ ప్రభుత్వం హయాంలో గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 24/7 జనసేన టీడీపీని విడగొట్టే ప్రయత్నం జరిగింది. ఇది అవునా కాదా చెప్పండి. వాళ్ళు ఎక్కడ కూడాను ఏ విధంగా కూడాను దగ్గరికి రాకూడదు. ఏదో రకంగా ఈగో క్లాషెస్ లేకపోతే ఇంకోటేదో అంశాలను లేకపోతే సంస్థాగతంగా కొన్ని ఉన్నటువంటి ఇష్యూస్ని లేవదీసి వీళ్ళని దూరం చేసే ప్రయత్నం చేశారు. ఇది ఒక స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీని మనం చాలా నిశ్చితంగా గమనించాలి. కూటమిలో ఉన్నటువంటి ముగ్గురు పార్టీ నేతలు, అదేవిధంగా కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇది డివైడ్ అండ్ రూల్ పాలసీ. అదే అంశాన్ని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు లేకపోతే ఏదో కొన్ని అంశాలు జరుగుతాయి. నేను దాన్ని కాదని చెప్పను. కానీ వీటిని ఏంటంటే పెద్ద భూతద్దంలో చూపించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దీనివల్ల ఏంటంటే ఒకటి ఏదో రకంగా ఒక క్లాషెస్ అనేది తీసుకొని రావాలి. ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ని ఫామ్ చేసి ఈ కూటమిని సర్వనాశనం చేసేయాలి అనే ఒక కుట్రలో భాగమే ఇవన్నీ కూడాను జరుగుతున్నాయి. మీరు ఇక్కడ చాలా గమ్మత్తైనటువంటి అంశం ఏంటంటే, ఈ రోజున ఒక పార్ట్నర్షిప్ ఎలా ఉంటుంది, నేను పార్ట్నర్షిప్ అంటాను ఎందుకంటే కూటమిలో ఉన్నారు కాబట్టి దాన్ని కొంచెం స్వచ్ఛమైన కొంచెం బోల్డ్ లాంగ్వేజ్లో మాట్లాడితే పార్ట్నర్షిప్ అంటారు. పార్ట్నర్షిప్లో ఎటువంటి క్యారెక్టర్ ప్రెజెన్స్ ఉండాలి, ఏ రకంగా ఒక క్యారెక్టర్తో మనం ఒకరిని ఒకరు మనసుల్ని గెలుచుకోవాలి అన్న దాంట్లో అధినాయకత్వం అంటే మరీ ముఖ్యంగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన యొక్క పెద్దరికం, ఆయన ఎంత పెద్దరికంగా పెద్ద మనసు చేసుకొని అందరినీ కూడాను కలిపికెళ్ళే ప్రయత్నం ఏదైతే ఆయన చేస్తున్నారో అది మా లాంటి యువకులకి ఒక ఆదర్శం. ఎందుకంటే మనం తగ్గి ఇతరులకి అవకాశం ఇచ్చి ఆ విధంగా మనం చేసుకోగలిగితే కనుక ఇతరుల యొక్క మనసుల్ని గెలుచుకొని మనం కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది అనేదానికి. అదేవిధంగా మీరు చూసుకుంటే ఈయన మన పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా పెద్దోళ్ళని మనం గౌరవించుకోవాలి, ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో లేకపోతే ఆయన 10 సంవత్సరాలు ఈయన ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పేసి ఈయన ఎందుకు అంటాడండి. ఇటువంటి ఏమైనా ఉంటే కనుక అసలు ఆ మాట పవన్ కళ్యాణ్ గారి నోట ఏమంటే ఎందుకు వచ్చింది. కాబట్టి జస్ట్ ఏంటంటే ఇదంతా ఏంటంటే ఒక ట్రాష్ అనమాట. ఇదంతా 100% అసంకల్పితమే, అందులో అనుమానమే లేదు. ఈ రెండు ఒక ఎత్తు అయితే కనుక అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒక ఎత్తు అయితే కనుక నారా లోకేష్ గారు ఆయన యొక్క క్యారెక్టర్ అంటే ఆయన యువకుడు కదా, సహజంగా ఏంటంటే కొన్ని అంశాల్లో ఎక్కడైనా పొరపాటు జరిగిద్దేమో అని చెప్పేసి చూస్తుంటారు. కానీ ఆయన నా పెద్దన్న, నాకు అన్న సమానులు అని చెప్పేసి ఆయన సంబోధిస్తున్నటువంటి తీరును చూస్తుంటే ఇది ఒక రకంగా ఏంటంటే ఒక మంచి బాండింగ్తో, ఒక మంచి అండర్స్టాండింగ్తో, భార్యాభర్తల మధ్యలో ఏ రకంగా అయితే ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంటుందో, ఒక కుటుంబంలో ఏ రకంగా అయితే ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంటే ఆ కుటుంబం అందరికీ ఆదర్శంగా ఉంటుందో అటువంటి ఒక కూటమి ఒక కుటుంబంలా తయారయ్యి ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఆ రకంగా ముందుకు కొనసాగుతుంటే ఇటువంటి మాటలు మాట్లాడటం అనేది వీటిని ఎవరు కూడాను నమ్మే పరిస్థితిలో అయితే ఎవరు లేరు. నంబర్ 1. నంబర్ 2, ఇంకో అంశం అడిగారు మీరు. ఆయన ఏదో కాషాయం ధరించి ఏదో చేస్తున్నారు, దాని మీద మాట్లాడుతున్నారని చెప్పి. నేను ఇవాళ రోజున ఒకటే చెప్తానండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరు, నేను హిందూని అంటున్నాడు. ఎస్, యు ఆర్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ హిందూ. ఆయన హిందూగా ఆయన ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆయన యొక్క ధర్మాన్ని ఆయన అనుసరిస్తూ దాన్ని ప్రాపగేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రకంగా అయితే ఇస్లాం ధర్మాన్ని నేను అనుసరిస్తూ నేను ప్రాపగేట్ చేసుకుంటున్నానో అదేవిధంగా ఆయన అనుసరిస్తూ ఆయన కూడా ప్రాపగేట్ చేస్తున్నారు. ఏ రకంగా అయితే మేము ఇతరుల్ని గౌరవిస్తున్నామో ఆయన 1కి 100 సార్లు చెప్పాడు, నేను అందరినీ గౌరవిస్తాను, నా యొక్క ధర్మాన్ని నేను కాపాడుకుంటాను అని. అందులో తప్పే ఉంది, అందులో ఏమాత్రం తప్పు లేదు. కాషాయం వేసుకున్నారు, హిందూ ఇజంకి ప్రమోట్ చేస్తున్నారు అంటే కనుక ఆయన హిందూయిజంని కాకపోతే ఇస్లామిజాన్ని ప్రమోట్ చేస్తాడా ఆయన, లేకపోతే క్రిస్టియానిటీని ప్రమోట్ చేస్తాడా? హౌ క్యాన్ బి ఎక్స్పెక్టెడ్? వాస్తవమే కదండి, ఆయన హిందూ కాబట్టి హిందూయిజాన్ని ప్రమోట్ చేస్తాడు, అందులో తప్పే ఉంది. అంటే ఏదో రకంగా ప్రజల గుండెల్లో ప్రజల మనసుల్లో ఏదో రకంగా ఒక ఇది నింపాలి, విషం నింపాలి అని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారు పర్సనల్గా ఆయన వేరు,
పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా వేరు. ఇది మా యొక్క దృష్టికోణం. ఎందుకంటే పర్సనల్గా ఆయనకంటూ ఒక జీవితం ఉంది, ఆయనకంటూ ఒక కుటుంబం ఉంది, ఆయనకు ఒక ధర్మం ఉంది. ఆ ధర్మంపై ఆయన నడుచుకుంటాడు, ఇతరుల్ని ఆయన గౌరవిస్తాడు. కానీ యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా ఆయన అందరినీ సమకాళ్లతో చూస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే మైనార్టీ వర్గాల్లోనో లేకపోతే ఇతరుల మనసుల్లో ఏదో రకంగా ఒక విషపు బీజాన్ని నాటాలి అనే ఏదైతే ఒక కుట్ర ఉందో ఆ కుట్రకి ఆజ్యం పోసే విధంగా ఇవన్నీ మాటలు ఉంటాయి. అంతే తప్పించి నాకు తెలిసినంత వరకు ఆయన ఆ రకంగా వెళ్ళటంలో తప్పే ఉంది. ఒక రకంగా ఆయన మనిషి ఎంత ఆధ్యాత్మికంగా ఉంటాడో అంత దైవభక్తి దైవ భీతి అతని మనసులో వస్తే కనుక అంత గట్టిగా అతను జనాలకి ప్రజలకి మంచి చేస్తాడు అనేది ఏ ధర్మం పాటించేవాడైనా కానీ చెప్తాడు. అందులో ఎటువంటి అనుమానం లేదు. చివరిగా శుభ్లి గారు, నాయకులకి మధ్య వ్యత్యాసాలు కనుక కొంచెం క్షుణ్ణంగా గమనించగలిగితే కేసీఆర్ గారి పుట్టినరోజుని ఉదహరిస్తూ ఒక పక్క ఇటు లోకేష్ గారు, యువ నాయకుడిగా లోకేష్ గారు కానీ ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలంటూ ట్వీట్ చేయడం కానీ, మరోవైపు ఏదైతే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాను అని చెప్పి ఎగతాళి చేసి లేదా అసలు అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అద్భుతంగా ఉంది అంటూ గత 5 ఏళ్లలో అతన్ని వెనకేసుకొచ్చిన ఒక వ్యక్తి అంటే రాజకీయంగా చూస్తే అసలు అంటే మనం దాన్ని మెన్షన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ట్వీట్ చేస్తూ మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ఉండాలి అంటూ ఒకవైపు ఈయన ఇంత మెచ్యూరిటీగా ఆలోచిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎంతసేపు ఆ ముసలోడు ఈ ముసలోడు అని ఎలా చూడాలి సార్? ఈ నాయకుల వ్యత్యాసాలను ఎలా చూడాలంటారు? వాళ్ళ పర్సనల్ కానీ లేకపోతే ప్రొఫెషనల్ కానీ చెప్పకూడదు కానండి, బాగుండదేమో. పెంపకంపై ఆధారపడి ఉంటుందండి అదంతా. అంటే 100 మాటలకి ఒకటే మాట. ఇప్పుడు నా తల్లిదండ్రులు నాకు సరి అయిన పెంపకం, నాకు సరి అయిన దిశానిర్దేశం చేస్తే కనుక నా యొక్క మాట తీరు, నా వ్యవహరించేటటువంటి తీరు, నా క్యారెక్టరు అదే విధంగా ఆధారపడి ఉంటుంది. నా తల్లిదండ్రులు కనుక నన్ను సరిగ్గా పెంచి పోషించక నన్ను ఏదైతే రుజుమార్గం ఉందో దానిపై పెట్టకపోతే కనుక నా క్యారెక్టర్ దానికి విభిన్నంగా ఉంటుంది. సేమ్ అంతే. ఇక్కడ మనం ప్రత్యేకించి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఇంకోటి ఉంది. అదేంటంటే చూడండి, పొలిటికల్ సెనారియో ఈజ్ డిఫరెంట్. మీకు ఒక భిన్నమైనటువంటి ఒపీనియన్ అనేకసార్లు చెప్తాను. మా వైసీపీలో ఉన్నటువంటి ముస్లిం నాయకులకు కూడా నేను అదే చెప్తాను. లేకపోతే టీడీపీలో ఉన్నటువంటి ముస్లిం నాయకులకు కూడా నేను అదే చెప్తాను. మీకు ఒక భిన్నమైనటువంటి అభిప్రాయం ఉండవచ్చు, అందులో తప్పు లేదు. నాకు ఒక భిన్నమైనటువంటి అభిప్రాయం నాకు ఉండవచ్చు. కానీ మీ అభిప్రాయాన్ని మీరు వ్యక్తపరచండి, మీ ఒపీనియన్ని మీరు వ్యక్తపరచండి. కానీ నాకు ఉన్నటువంటి ఒపీనియన్పై మీరు వ్యతిరేకత, మీరు ఏదైతే బౌండరీస్ ఉన్నాయో, క్యారెక్టర్ బౌండరీస్ ఉన్నాయో దాని లోపల ఉండి దానిపై విమర్శించండి. దానికి కూడా నువ్వేమను. కానీ నోటికి వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ నువ్వెంత, నీ బతికెంత, లేకపోతే నువ్వు ఇలాంటి వాడివి అని చెప్పేసి పర్సనల్గా క్యారెక్టర్ అసాసినేట్ చేయడం ఏదైతే ఉంది చూడండి, ఇది చాలా పెద్ద తప్పు. ఈ రోజున సోషల్ మీడియాలో మనం ఈ రోజున మొత్తం కూడాను ఒక మంచి క్యాంపెయినింగ్ ఒకటి జరుగుతుంది. అదేంటి, చెడుని పోస్ట్ చేయమాకండి, చెడుని చూడమాకండి, చెడుని షేర్ చేయమాకండి అని చెప్పేసి 3 కోతుల్ని కూర్చోబెట్టి దాంతోపాటు 4వ కోతి నో ఈవిల్ పోస్ట్ అని చెప్పేసి పెడుతున్నారు. ఈ రోజున సమాజంలో ఎప్పుడైనా కానీ గమనించండి, మీరు ఎంత పెద్దోళ్ళైనా అయిపోండి, లేకపోతే మీరు ఎంత నెక్స్ట్ లెవెల్కైనా కానీ వెళ్ళిపోండి, మీ దగ్గర కనుక క్యారెక్టర్ లేకపోతే మీరు రోడ్డు మీద అడుక్కునే వాడికన్నా ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి మీది. అడుక్కునే వాడి దగ్గర కనుక క్యారెక్టర్ ఉంటే కనుక వాడు ఉన్న కోటీశ్వరుడు అంబానీ అదానీ కన్నా కూడాను గొప్పవాడు అతను అవుతాడు. కాబట్టి ఎప్పటికైనా కానీ మేము అట్రాక్ట్ అవ్వటానికి మూల కారణమే అది. కొన్ని తప్పులు అటు జరుగుతాయి, ఇటు జరుగుతాయి. కానీ ఏదైతే మాట తీరు ఉందో, ఏదైతే పెద్దల్ని గౌరవించేటటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో, ఎవరైతే చిన్నోళ్ళుగా ఉండి పెద్దోళ్ళని గౌరవించుకుంటూ ఒక సమదృష్టితో అందరినీ కూడా తీసుకొని ముందుకు నడిచేటటువంటి, మహిళల్ని గౌరవించేటటువంటి ఏదైతే ఇది ఉందో, ఇది మమ్మల్ని అట్రాక్ట్ చేసింది, మాలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేసింది. కాబట్టి ఎప్పటికైనా కానీ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్, అందులో ఎటువంటి అనుమానం లేదు. క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన రానున్న యువతకు కూడాను ఎవరైతే రాజకీయాల్లో రావాలనుకుంటున్నారో, నోటి దురుసుతనంతో మేము రాజకీయాలు చేయగలము అంటే కనుక నో, నెవర్, ఇది సాధ్యం కాదు. మీరు రాజకీయాలు చేయాలంటే కనుక ఒక మంచి క్యారెక్టర్తో మిమ్మల్ని మీరు ఒక మంచిగా మీరు ప్రజెంట్ చేయండి సమాజం ముందు. దాని తర్వాత ఆ సమాజం మిమ్మల్ని నమ్మడం స్టార్ట్ చేస్తుంది. ఏ రకంగా అయితే నారా చంద్రబాబు నాయుడు గారు తన్ని తాను ఒక మంచి క్యారెక్టర్తో ఆయన ప్రజెంట్ చేశాడు. ఆయన్ని ఎంత హింసించినా లేకపోతే ఎన్ని మాటలు అన్నా కానీ తిరిగి అలా అంటే కనుక ఇంకా తేడా ఏముంటుంది చెప్పండి? ఆయనకి తేడా ఏముంటుంది? చేశారు, అందరికీ గుర్తుంది. కాబట్టి
ఇది ఇప్పుడు వాళ్ళ దీనిపై వదిలేయడమే అది. ఇంకా మనం దానిపై మనం ఎక్కువగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు ప్రజలకందరికీ కూడాను ఈ అంశం తెలుసు.